తిరుపతిలో టీటీడీ వాళ్ళు ఇచ్చిన రూమ్స్ అసలు ఎలా దొరుకుతాయి ఏంటి అనేది ఈ వీడియో. మాకైతే 50 రూపీస్ రూమ్ అయితే దొరికింది. మేమైతే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. 2 అవర్స్ నించుంటే తర్వాత స్లిప్ అయితే ఇచ్చారు. 1 అవర్ తర్వాత మాకైతే అలాట్మెంట్ అయితే వచ్చింది. సంగమెట్ట కాటేజెస్లో అయితే వచ్చేసాక మేమైతే ఇక్కడికి వచ్చేసాము. అసలు చాలా నీట్గా ఉన్నాయి చూసారా. 2 బెడ్స్ అయితే ఇచ్చాడు, ఫ్యాన్ లైట్ ప్రొవైడ్ చేశాడు. తర్వాత రూమ్లో బెడ్ ఇచ్చాడు, ఫ్యాన్ లైట్ ప్రొవైడ్ చేశాడు. స్పెషల్ ఏంటంటే ఇంకా వాష్రూమ్లో గ్రేజర్ అయితే ప్రొవైడ్ చేశాడు. హాట్ వాటర్ వస్తాయి హ్యాపీగా. ఇంకా 100 రూపీస్ రూమ్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుందంట. మాకైతే 50 రూపీస్ రూమ్ ఇచ్చారు. ఇందులో 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. నీట్గానే ఉంది రూమ్ అయితే. 50 రూపీస్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే రూమ్ విషయానికి వచ్చేస్తే 50 రూపీస్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. 24 అవర్స్ అయితే ఉండొచ్చు. 24 అవర్స్ తర్వాత చెక్అవుట్ చేసేయాలి. 48 అవర్స్ ఇచ్చేవారు, 24 అవర్సే ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కువగా వస్తున్నారని చెప్పి. కొండపైన అయితే ఇలా ఉన్నాయి 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్ ఇలాగే ఉంటాయి. అదే కొండ కింద తిరుపతిలో ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.